కంగ్రాచులేషన్స్ చంద్ర, కంగ్రాచులేషన్స్. యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చావు, మన కాలేజ్ పేరు నిలబెట్టావు. థ్యాంక్స్. సరే నాన్న, తప్పినందుకు బాధపడుతున్నావా? ఒరే, హాయి ఉంటే గాయం అంత సుఖం లేదని అమ్మా నాన్న డబ్బులు పంపిస్తుంటే తప్పినంత హాయి లేదురా. స్టూడెంట్ లైఫ్ లైఫ్ లాంగ్ పైలా 25 లైఫ్ రా. మార్చిపోతే సెప్టెంబర్ లేదా, సెప్టెంబర్ పోతే మార్చి రాదా. డోంట్ వరీ బ్రదర్, కమాన్ టు వర్ధా హోటల్, కమాన్. రాము, కంగ్రాచులేషన్ చంద్ర. అంతమందిలో చెప్పడానికి సిగ్గేసి ఇక్కడ దారి కాచి కూర్చున్నాను. నువ్వు ఫస్ట్ ఉన్న పాస్ అనేది నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అరే, ఆ కన్నీళ్ళేమిటి? ఆనంద భాష్పాలా? అవునులే, అమిత ఆనందానికి విచారానికి కూడా కన్నీళ్లే చిహ్నం. అవును చంద్ర, నువ్వు కాలేజీలోనే ఫస్ట్ వచ్చావు కదా, సంతోషంగా లేవు ఎందుకనే? నువ్వు కూడా పాస్ అయి ఉంటే నాకు సంతోషంగా ఉండేది రాము. అరే, ఇది భలే తమాషాగా ఉందే. తప్పిపోయినా ఆనందిస్తున్నాను, పాస్ అయిన విచారిస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను నీ కోసం, నువ్వు నా కోసం. ఇదిగో చంద్ర, మనకు తెలియకుండానే మన మనసులు ఇటు అటు మారిపోయేలాగుంది. ఏమో, అలాంటివి నాకేం తెలియవు. తెలియవే? తెలుసులే, నీ పెదవులు చెప్పని రహస్యాన్ని నీ కళ్ళు చెప్తున్నాయి. ఆహా, ఏం చెప్తున్నాయో? ఒరే ఫూల్ రాము, నీ కోసం, నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం కోసం ఒక అమ్మాయి రెడీగా ఉందిరా. నువ్వే అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశావు. ఇంకా ఇంకానా? వెళుతూ చెబుతాను గాని రా కూర్చో. ఒకప్పుడు కూర్చున్నావు, నేర్చుకున్నావు కూడా. అది చిన్నప్పుడు. ఇప్పుడు మాత్రం పెద్దదాన్నయ్యానే. అమ్మా, అమ్మా, చూసావా అమ్మ ఏం చేస్తుందో? ఏం చేశానే? నువ్వు చతకడం అంతా అయిపోయిందిగా, ఇంకెందుకే పుస్తకాలు? కూటిగా గుడ్డుగా, అందుకని ఆట మీద పారేస్తున్నా. ఆహా, నీకు వయసు అయిపోయిందిగా, ఇంకా నువ్వు మాత్రం ఎందుకు కూటిగా గుడ్డగా? నిన్ను ఇట్లాగే మూట కట్టి అటుకు మీద పారేస్తా. పారేస్తావే, ఇవన్నీ మీ అమ్మ నేర్పిస్తుందే. అమ్మా, దానికి ఇష్టం లేని పనులు చేయడం దేనికి? అది చదువుకునే పుస్తకాలు కదా. చేయటు. అయ్యో రాత, ఇంకా చదవడమేనా? అన్నపూర్ణ, రంబలాంటి పిల్లను ఎందుకు పనికి రాకుండా చెడగొట్టేస్తున్నావే? నేను ఎందుకు చెప్తున్నానా? కాస్త ఆలోచించుకో, తర్వాత నువ్వే అఘోరిస్తావు. ఏవండి, మన రాము ఫెయిల్ అయ్యాడు విన్నారుగా? ఎంత దురదృష్టం అండి. అవును, ఎంత దురదృష్టం అండి. అమ్మా, ఎంఏ చదవడానికి సీటుకి అప్లై చేస్తున్నాను. అమ్మా బంగారు తల్లి, మొన్నటిదాకా పరీక్ష అయిపోయిందన్నావు, ఇప్పుడేమో ఇంకా చదువుతానంటున్నావు. అంటే నువ్వు పుట్టిన అచ్చంగా చదువుతూ పోవడానికేనా? ఏం చదివితే? ఆహా, ఈ చదువుతోనే పొట్ట నుండి ఆకలి తీరుతుందో ఏమో, నాకు తెలీదమ్మా. కట్టలకు కట్టలు తమలపాకులు, డబ్బాలకు డబ్బాలు ముక్కు పొడుగుతో నీ కడుపు నిండడంలే, అలాగే చదువుతో నా ఆకలి తీరుతోంది అనుకోరాదు. అవునవునే, ఎందుకు తీరదు? నువ్వు ఒక మూల పుస్తకం పెట్టుకొని అట్లా తిరిగేసినట్టు పేజీలు తిరిగేస్తూ కూర్చో. నీ అమ్మ మూల పిడాలు పెట్టుకొని కుయ్యా పొయ్యా కుయ్యా పొయ్యా అని కూర్చుంటుంది. నిన్ను నమ్ముకున్నందుకు దాని నోట్లంతా నా నోట్లంతా దుమ్ము కొట్టు. అమ్మా, నువ్వు ఊరుకో. చంద్ర, ఈ విషయాలన్నీ అవ్వతో ఎందుకు? నీ చదువుకి నేను ఏర్పాటు చేస్తాను. వారిని నేను అడుగుతాను. అక్కర్లేదమ్మా, నేనే అడుగుతాను. నేను ఫస్ట్ పాస్ అయ్యానంటే నాన్నగారు ఎంతో సంతోషిస్తారు. నా మాట కాదండి. రాము, మా ఇంట్లో ఫ్యాన్ తిరగడం లేదు, ఫీజు పోయినట్టుంది, కాస్త చూసి పెట్టవు. చదువుకున్నవాడివి, ఆ మాత్రం సహాయం చేయలేవు? నేను ఇప్పుడు 5 నిమిషాలు రాము. ఆ గదిలో కూర్చో, కూర్చో, పర్వాలేదు. కృష్ణ కృష్ణ, ఇక్కడే కూర్చుంటావా? సరే, ఇదిగో చూడు బాబు, నువ్వు రోజు వీధిలో వస్తూ పోతుండగా నేను చూస్తుంటానుగా, నువ్వు ఎంతో బుద్ధిమంతుడివి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. పచ్చ కుర్రాడివి, మొగాడివి, అప్పుడే ఇంత సిగ్గు, ఇంత బిడియం అయితే ఎలా? ఏమండి, ఫ్యాన్ తిరగట్లేదన్నారు, ఏది? అబ్బు, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఫ్యాన్ ఉంటుందా? ఆ గదిలో ఉంది, అదా. నా తొందరగా పనుంది, నేను వెళ్ళాలి. రాము రాము, ఒక్క క్షణం, ఫ్యాను నిజంగా చెడిపోయింది, ఉండి తెస్తాను. చెడింది ఫ్యాన్ కాదు. అబ్బాయి
మావిడ ప్రసాదం ఇచ్చిందే. మీరా అవదాల గారు అబ్బాయి వెళ్ళిపోయాడు. ఫ్యూస్ పోతేను బాగా చేయమని పిలిపించాను. గాయత్రి, రా, ఇక్కడ కూర్చో. రా, కూర్చో, కూర్చో. నీకోసం ఎన్ని పూలు తీసుకొచ్చాను. ఇవాళ నా దేవిని అందంగా అలంకరించి ఆనందంగా పూజ చేయాలి. కృష్ణ కృష్ణ వద్దండి. కృష్ణ కృష్ణ భర్త మాట అప్పుడప్పుడు అమావాస్య పౌర్ణమికైనా వినాలి. పాపిష్టిదాన్ని బయట తిరగాల్సిన మొగాడిని ఇంట్లో పెట్టుకొని ఇంటి చాకరీ అంతా చేయించుకుంటున్నా. ఇక ఈ సేవ కూడా చేయించుకుంటే తిన్నగా నరకానికే వెళతాను. ఇదిగో చూడండి, బయటికి వెళ్ళి అలా హాయిగా 10 గంటల దాకా తిరిగిరండి. సావిత్రి, నేను బయట ఉంటే నువ్వు ఇంట్లో, నువ్వు ఇంట్లోకి వస్తే నేను బయట. మరి మన ఇద్దరం కలిసి ఇంట్లో ఉండేది ఎప్పుడు, ప్రేమించుకునేది ఎప్పుడు? మరే మరే చూడు చూడు. అబ్బబ్బబ్బా! పగలంతా ఆఫీస్ పనిలో కొట్టుకు చచ్చి ఇంట్లోనైనా ఇంత హాయిగా ఉందాం అనుకుంటే మీతో ఒక పీడ. చిచ్చి. డియర్ ప్లీజ్. పోనీ సినిమాకి వెళ్ళండి. మొన్న డ్రామా, నిన్న సర్కస్, ఇవాళ సినిమా. కృష్ణ కృష్ణ అయితేనే నేను సంపాదించేది ఎందుకు? ఈ సుఖానికేగా. వెళ్ళండి నేను నీతోటే ఉంటాను. ప్లీజ్. సినిమాకి నీతోటే. మీరు వెళ్తారా వెళ్ళరా? ఈవేళ మా ఆఫీసర్ గారి స్నేహితురాల్ని టీ పార్టీకి పిలిచాను. వెళ్ళండి. మరీ మంచిది. నేను దగ్గరుండి మీకు ఇద్దరికి సర్వ్ చేస్తాను. అబ్బా, ఆవిడికి మగాళ్ళంటే సచ్చే సిగ్గు. మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళండి తప్పదా? ప్లీజ్. వెళ్ళండి. నాన్నగారు, మీకు ఒక హ్యాపీ న్యూస్. నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. మా ఫ్రెండ్స్, ప్రొఫెసర్లు అంతా నన్ను ఇంకా చదవమంటున్నారు. నేను ఎంఏ చదవాలనుకుంటున్నాను. అందుకని మిమ్మల్ని అడిగి. చంద్ర, ఎందుకమ్మా కన్నీరు? ఏడవకమ్మా, ఏడవకు. ఆయన నీ శరీరానికి వెల ఇస్తారే కాని నీ కన్నీళ్లకు విలువ ఇవ్వరమ్మా. నువ్వు నీ బిడ్డనైనందుకు నేను ఆయనకి ఈ లోకానికి విలువ లేని వాళ్ళమమ్మా. ఎందుకు కొరగాని వాళ్ళు. నీకు ఇల్లాలిగా గుర్తింపు, నాకు కూతురిగా గౌరవం ఎన్నిటికీ రావు అమ్మా. దిగులు పడకు. ఏమైనా సరే నేను ఇంకా చదివి తీరుతాను. చదివి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. సాని అని హీనంగా చూసిన ఈ లోకంలోని సంసారినై సగౌరవంగా జీవిస్తాను. మనము మనుషులమని, మనకు మర్యాదగా బ్రతకడం చాతవులని రుజువు చేస్తాను. నీకు సాధ్యం కాని పని నేను సాధిస్తానమ్మా, సాధిస్తాను. అమ్మా